హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఎవరైతే మొన్న 28th రోజు ఏపీ సెట్ రాశారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే మనకు ఏపీ సెట్ 2024 నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. నేను అనుకున్న 2-3 రోజుల తర్వాత వస్తుంది కదా రిజల్ట్ అనుకున్నా, బట్ మనకి ఈరోజు అయితే రిజల్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక మంచి అవకాశం, ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రిజల్ట్ అని 2024 అంటుంది, ఏపీ సెట్ 2024 అని గూగుల్లో టైప్ చేయండి. రిజల్ట్ 2024 అంటుంది, స్కోర్ కార్డు ఉంటుంది, అలాగే కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే మనకు మొత్తం పీడిఎఫ్ కూడా ఉంది, అంటే ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో అయితే నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇక్కడ ఉంది. అలాగే ఫైనల్ కీ కూడా ఇచ్చిండు. ఫైనల్ కీలో కొన్ని మార్క్స్ కూడా మనకు యాడ్ అయినట్టున్నాయి. సో అన్ని డీటెయిల్స్ అనేవి వీడియోలు చూద్దాం. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే అంటే వెరిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను, ఎక్కడ ఉంటుందని చెప్తాను. సో అలాగే దీనికి సంబంధించినటువంటి రాబోయేటువంటి ఎవరైతే మీరు ఇప్పుడు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా తప్పకుండా రాబోయేటువంటి నెట్, యూజీసీ నెట్, అలాగే జేఆర్ఎఫ్ కోసం ప్రిపేర్ అవ్వండి, అలాగే పిహెచ్డి కోసం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు 3 సెషన్స్ ఉన్నాయి మొత్తం, అసిస్టెంట్ ప్రొఫెసరు, అలాగే పిహెచ్డి అండ్ జేఆర్ఎఫ్ 3 ఉన్నాయి. కాబట్టి చాలా గట్టిగా ప్రిపేర్ అయితే కనుక మీకు 100% వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి చెప్పాలంటే మొన్న ఏపీ సెట్ అనేది క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్ వచ్చింది, కట్ ఆఫ్ అనేది తగ్గింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం చూడండి, ఫైనల్కి ఇది మనకు 75 క్వశ్చన్ అండ్ 80 క్వశ్చన్ రెండు కూడా రాంగ్ ఉన్నాయి క్వశ్చన్లు. కాబట్టి మొత్తం 2+2 4 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. సో ఎవరైతే దగ్గర దాకా వచ్చిల్లో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఇక్కడ ఉంది. సో కాబట్టి మనకి తెలుసు కదా, 6% ఇస్తారు. ఓకేనా, 6% అని కొంచెం చిన్న చిన్న కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా, 6% ఇస్తారు. ఇక్కడ పేపర్ 1లో చూస్తే కనుక మనకు 2 క్వశ్చన్లు, అంటే ఇక్కడ 2 అక్కడ 2, మొత్తం 4, అంటే 4 మార్క్స్ మొత్తం 8 మార్క్స్ కలిసినాయని చెప్పొచ్చు. ఓకేనా, పేపర్ 1లో 2 క్వశ్చన్లు, పేపర్ 2లో 2 క్వశ్చన్లు. ఇది ఏ సిరీస్ నేను తీసుకున్నది ఇక్కడ. ఓకేనా, మిగతా ఇంకా వేరే దాంట్లో ఏమన్నా ఒకసారి చూడండి మీరు. ఓకేనా, నాకు తెలిసిన ఒక ఏ సిరీస్ అయితే తీసుకున్నా, అందులో 2 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి. కాబట్టి ఇక్కడ మొత్తం 2+2 4 మార్క్స్. పేపర్ 2 తెలుగులో 4 మార్క్స్. మిగతా సబ్జెక్ట్ మీరు కూడా అందరు చూడండి, వేరే సబ్జెక్ట్ వాళ్ళు కూడా. ఓకేనా, ఇక్కడ నేను తీసుకున్న ఒక తెలుగు సబ్జెక్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అంటే పేపర్ 1 అందరికి ఒకటే, ఏ సిరీస్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ 4 మార్క్స్ అయితే కలుస్తున్నాయి. ఇక్కడ ఇదైతే మనకు మొత్తం కట్ ఆఫ్. ఇక్కడ ఎందుకంటే ఇది పెద్దగా ఉన్నది కాబట్టి మనకు కనిపించదు. నేను కట్ ఆఫ్ మీద ఒక పూర్తి వీడియో సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, అవన్నీ చూస్తూ ఉండండి. సో మిత్రులారా, మనకు తెలుగు కంటెంట్ మన ఛానల్లో చాలా బాగుంది, మీకు అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. క్వశ్చన్ పేపర్ అయితే చాలా హార్డ్ వచ్చింది. నేను కూడా రాశాను మీతో పాటే. ఎక్కడంటే తిరుపతిలో మన ఓకేనా ఎస్వి యూనివర్సిటీ ఉంది, అందులో రాశాను. క్వాలిఫై అయ్యానా లేదనేది ఫైనల్లో చెప్తాను. ఓకేనా, వీడియో ఎండ్లో చెప్తాను క్వాలిఫై అయ్యానా లేదని. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మన కట్ ఆఫ్. ఈ వీడియో నేను పూర్తి చేయాలంటే ఎవరెవరికి వచ్చింది, ఎందుకంటే ఎవరికి ఎక్కువ ఉత్సాహం ఉంటుందంటే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై కావాలన్నందుకు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారో, ఎంత మార్క్స్ కట్ ఆఫ్ అయిపోయి ఎంత కట్ ఆఫ్ ఇచ్చింది, ఎవరెవరికి ఎంతవరకు కట్ ఆఫ్ అనేది నేను పూర్తి వీడియో చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మరి రిజల్ట్ ఆఫ్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ 2024 ఇక్కడ మనకు పీడిఎఫ్ ఇచ్చిండు. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి ఎంత ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో నేను రేపు చేస్తాను తప్పకుండా. ఓకేనా, లేదా పీడిఎఫ్ని మన గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ కాకపోతే మన 2 వాట్సాప్ గ్రూప్లో అందులో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను ఈ ప్రింట్లు అన్నీ కూడా ఇది ఒకటి ఫైనల్కి, అలాగే ఈ రిజల్ట్ ప్రింట్అవుట్ పీడిఎఫ్, అలాగే అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పటి నుంచి వెరిఫికేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మా ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి, వాట్సాప్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి. సో మిత్రులారా, మనకు ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి, 47% జనరల్ ఇచ్చిండు, గుర్తుపెట్టుకోండి. జనరల్ 47% ఇచ్చిండు. 47.3 ఇస్తే కనుక అంటే 142 మార్క్స్. 142 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ క్వాలిఫై అవుతారు. 47% అది జనరల్ అంటారు దీన్ని. జనరల్లో 47% ఇచ్చిందంటే 142 మార్క్స్ రావాలి. 142 మార్క్స్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం కొంచెం తక్కువ మందే ఉంటుంటారు. వాళ్ళైతే అంటే 6% తీస్తారు కదా, ఆ 6%లో 142 ఎవరైతే వచ్చారో 6% మీరైతే క్వాలిఫై అవుతారు. ఓకే, యాక్చువల్లీ నేను కూడా క్వాలిఫై అయ్యాను. వీలైతే వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో మనకు వెరిఫికేషన్ ఉంటే ఉండొచ్చు. మేబీ ఒకటి ఇస్తాడా 2 ఇస్తాడా తెలియదు. మరి ఒకటే సెంటర్ ఇస్తే కనుక వైజాగ్ వెళ్ళి అందరూ వైజాగ్ వెళ్ళాలి. లేదు ఇక్కడ ఎక్కడన్నా తిరుపతిలో కానీ ఇంకెక్కడన్నా విజయవాడలో కానీ ఎక్కడన్నా ఇస్తే కనుక 2-3, ఎందుకంటే లాంగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ 2 సెంటర్లు ఇస్తారా 1 సెంటర్ ఇస్తారా మనకు కన్ఫర్మ్ లేదు. నేను పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు, అప్పుడు తప్పకుండా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, అందరూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. మీతో పాటు నేను కూడా క్వాలిఫై అయ్యాను. తప్పకుండా వైజాగ్లో కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ద బెస్ట్.